పరలోకపు దేవుడు మనం ఇప్పుడు చూడలేదా? చూసాం ఎవరైనా? పరలోకపు దేవుడు అనే మాట మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. పరలోకమందున్న తండ్రి. తండ్రి అనగానే మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, ఆయన మనలాగే 2 చేతులు 2 కాళ్ళు నోరు ముక్కు కలిగినటువంటి మామూలు మనిషి అనే భావనలో చాలామంది ఉంటారు. వాస్తవం అది కాదు అసలు. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుని చేశాడు, అంతే కదా? తన పోలికలో తన స్వరూపంలో నరుని నిర్మించాడు. ఆ ఒక్క పదం మనం చదవగానే ఏమనుకున్నామంటే, తన పోలికలో తన స్వరూపంలో నరుని నిర్మించాడు కాబట్టి దేవుడు కూడా నాలాగా ఒక 6 అడుగులు ఉంటాడు. ఈ 6 అడుగుల ఆకారంలో 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, ముక్కు చెవులు నోరు ఇవన్నీ ఉంటాయి అన్న భావనలో చాలామంది ఉన్నారు ఇప్పటికీ. ఆ ఊహల్లో నుంచి, ఆ ఆలోచనల్లో నుంచి నూతన నిబంధన మనల్ని బయటికి తీసుకొచ్చేసింది. సంపూర్ణంగా మీరు వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మట్టి బొమ్మను చేయలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆదాముకు దేహాన్ని ఇవ్వడానికి మాత్రం మట్టి బొమ్మను చేశాడు. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే రెండింటి సమ్మేళనం, రెండింటి కలయిక మానవుడు అనగానే, ఒకటి మట్టి, రెండోది జీవాత్మ. ఈ దేవుడు అతని నాసికారంధ్రాల గుండా ఏదైతే పంపించారో అది మనం. అదే తప్ప ఈ దేవుడు తయారు చేసిన ఈ యంత్రం మనం కాదు. ఇప్పుడు ఆయన పోలిక, ఆయన స్వరూపం మట్టికి ఎందుకు ఉంటుంది? మట్టితో చేసిన బొమ్మకి ఎందుకు ఉంటుంది? మన్నైనది వెనుకటి వల్లే మరల ఏమైపోద్ది? మన్ను అయిపోద్ది. సో మన క్యాలిక్యులేషన్స్ ఎక్కడ తేడా కొడుతున్నాయంటే, ఎక్కడ తేడా కొట్టాయంటే, దేవుడు కూడా మనలాంటి వాడు అని పూర్వం నుండి మనం ఏదైతే నేర్చుకుంటూ వచ్చామో, పూర్వం నుండి మనం ఏదైతే ఆలోచిస్తూ వచ్చామో అక్కడ ఆగిపోవడం వల్ల దేవుడు కూడా మనలాంటి వాడే అన్న భావజాలలోకి చాలామంది వెళ్ళిపోయారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఆయన ఆత్మ గనుక అని వ్రాయబడింది యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ, సోల్ లెవెల్ కమిట్మెంట్ అడిగాడు ఆయన. అర్థమైందా? సోల్ లెవెల్ కమిట్మెంట్ అంటే మన స్పిరిచువల్గా మనం ఎలా ఆయనలో వర్ధిల్లాలి, స్పిరిచువల్గా ఎలా ఉండాలి అనేది అడిగాడు ఆయన. యంత్రంతో సంబంధించింది అడగల. యంత్రానికి అంటే, యంత్రం అంటే దేహం. యంత్రం అంటే ఏంటి? దేహం. ఇది ఒక కొన్నాళ్ళు పనిచేసి ఆగిపోయే ఒక సాదా సీదా యంత్రం అంతే. ఇప్పుడు మనం అందరం రకరకాల యంత్రాలు కలిగి ఉన్నాం, కానీ మనం అందరం ఒకేలా లేవు. అంటే అందరి యంత్రాలు ఒకలాగా లేవు. అలా ఉంటే నిన్ను నన్ను వేరువేరుగా చూసే అవకాశం లేదు, గుర్తుపట్టగలిగే అవకాశం ఉండదు. అందరూ ఒకేలా ఉంటే గుర్తుపట్టడం చాలా కష్టం కదా. ఇప్పుడు వేరువేరు ఆకారాలు ఉన్నాయి కాబట్టి నిన్ను నన్ను మనందరినీ విడివిడిగా గుర్తుపట్టగలుగుతున్నారు, రైట్? దేవుడు మనలోనికి పంపించినటువంటి జీవాత్మ అనేది ఏదైతే ఉందో, ఆ జీవాత్మే మనం. ఆ జీవాత్మతో డైరెక్ట్ సోల్ కనెక్షన్, దేవునితో అనుసంధానమై ఉండే అవకాశం దేవుడిచ్చాడు. ఇది ఇన్విజిబుల్ థింగ్ అనమాట. అంటే కంటికి కనిపించి జరిగేటువంటి ప్రక్రియ కాదు, కనిపించకుండా జరిగేటువంటి ప్రక్రియ. పరలోకపు తండ్రి అని మనం ఏదైతే పిలుస్తున్నామో, పరలోకపు తండ్రి అనగానే అది ఒక శక్తి. దేవుడు అంటే ఎవరు? ఆయన ఒక శక్తి, అంతే. ఆయన ఒక శక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, అంటే మనలాంటి వ్యక్తి కాదు. ఆయన ఒక శక్తి. మీరు అనొచ్చు, మరి యేసు ప్రభు మనలాంటి దేహంతోనే కదండి భూమి మీదకి వచ్చారు. అక్కడే మీరు చెప్పేస్తున్నారు దేహంతో వచ్చారు అని. ఎలా వచ్చారు? షర్ట్ వేసుకుని వచ్చేస్తా అన్నట్టు అనమాట. ఎవరైనా నిన్ను బయటికి వెళ్దాం రా అని పిలిచారు, ఏమని చెప్తావు? 5 minutes టైం ఇవ్వు, ఏం వేసుకొస్తా? షర్ట్ వేసుకొస్తా, డ్రెస్ వేసుకుని వస్తా, చీర కట్టుకుని వస్తా అంటే మీకు ఎలా అర్థమైంది? ఇప్పుడు చీరే నువ్వా, డ్రెస్ నువ్వా,
మరేంటి షర్ట్ నువ్వా? మరేంటి షర్ట్ వేసుకొస్తానన్నది నువ్వు, చీర కట్టుకుని వస్తానన్నది నువ్వు. ఇది నీకు బాగా అర్థమైతే ఈ ఉదాహరణ. శరీరంతో వస్తా అన్నారు యేసుక్రీస్తు, శరీరధారిగా వస్తా అన్నారు. అంటే శరీరధారిగా వస్తా అన్నప్పుడు ఆయనకి ఏం కావాలి? ఏం కావాలి? శరీరం కావాలి. శరీరం కావాలి కాబట్టి మరియ గర్భంలో తీసుకున్నారు, మరియ గర్భంలో తీసుకున్నారు, వచ్చేసారు. అంటే వచ్చింది శరీరం కాదు, వచ్చింది దేవుని కుమారుడైన క్రీస్తు ఆత్మరూపిగా. రైట్? ఆత్మరూపిగా ఉన్న క్రీస్తు మనకి విజిబుల్గా కనబడాలి. అప్పటివరకు ఇన్విజిబుల్గా ఉన్నారు ఆయన ఆత్మగా, ఇప్పుడు విజిబుల్గా కనబడాలి. మరి విజిబుల్గా కనబడాలంటే ఎలా ఎలా రావాలి? ఏదో ఒక మట్టి బొమ్మలోనికి రావాలి. ఒక మట్టి బొమ్మను తీసుకోవాలి. ఆ మట్టి బొమ్మ గొప్పతనం ఏమీ లేదు, ఆయన గొప్పతనం. గొప్పతనం ఎవరిది? ఆయనది. చాలా సందర్భాల్లో ఒక విషయం చెప్పాను నేను. పవిత్ర రక్తము అనగానే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన పవిత్ర రక్తంతో కడిగాడట. నిన్నగాక మొన్న కూడా ఒక ఆయన సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. ఏమని ఎద్దేవా చేస్తూ మాట్లాడంటే, ఒక కథ రాశాడు ఆయన సోషల్ మీడియాలో. ఒక కథ పోస్ట్ చేశారు, చాలామంది మత ఉన్మాదంతో రగిలిపోయేవాళ్ళు దాన్ని షేర్ చేశారు. ఈ మత ఉన్మాదం అనేది నాకు అసలు నచ్చదు. నేను పరాయి మతాన్ని ద్వేషించను, నాకు అవసరం లేదు అది. నేను హిందూ మతాన్ని ద్వేషించను, ఇస్లాం మతాన్ని ద్వేషించను, హిందువుల్ని ద్వేషించను, ఇస్లాం వారిని ద్వేషించను, ఎవరిని ద్వేషించను. ఎందుకంటే ఒక భారతీయుడిగా వాళ్ళని గౌరవించడం మన ధర్మం. రైట్? వాళ్ళు మనం అందరం కూడా ఎవరు? భారతీయులు. మతం అంటారా, అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నేను ఒకప్పుడు హిందువుగా ఉండేవాడిని, ఇప్పుడు క్రైస్తవుని అయ్యాను. అలాగే చాలామంది హిందువుగా ఉండే ఏఆర్ రెహమాన్ గారు తర్వాత ఏమయ్యారు? దిలీప్ కుమార్ ఆయన పేరు. సో అలాగా ఎవరి ఇష్టం వాళ్ళది, వ్యక్తిగత ఇష్టం. ఇక్కడ ఎవడ ఆపలేడు. కొన్నాళ్ళు వైసీపీ పార్టీలో ఉంటాడు, తర్వాత నాకు వైసీపీ నచ్చలేదని ఇందులోకి వెళ్తాడు, టీడీపీలోకి వెళ్తాడు. నువ్వేమైనా అంటావా? ఎవడిష్టం వాడిది అంటావు. టీడీపీలో కొన్నాళ్ళు ఉంటాడు, టీడీపీ నచ్చలేదు, ఎక్కడికి వెళ్తాడు? జనసేనలోకి వెళ్తాడు. అవకాశం ఉంది కాబట్టి. జనసేన నచ్చలేదు, ఈ 3 పార్టీలు నచ్చలేదు, ఇంకో కొత్త పార్టీ ఏదైనా దొరికితే అందులోకి వెళ్తాడు. కాంగ్రెస్లోకి వెళ్తాడు, లేకపోతే సిపిఎఫ్ ఏదో ఉందో అందులోకి వెళ్తాడు. రకరకాల పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీలోకి జంప్ అవుతారు వాళ్ళు, అది వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు మనం చూస్తున్న నాయకులందరూ ఎప్పుడో ఒక పార్టీలో లేరు. ఎన్ని పార్టీలు మారారో ఈ నాయకులందరూ, ఎన్ని పార్టీలు తిరిగి వచ్చారో వీళ్ళందరూ. సో అది వ్యక్తిగతం, అది అర్థమైందా? మన మనసు ఏది చెబితే అది మనం వింటాం. అయితే మన మనసు మీద బలమైన ముద్ర పడినప్పుడు అది విశ్వాసం అవుతుంది. వినుట వలన అది విశ్వాసం అవుతుంది. ఒకసారి విశ్వాసం బలపడిన తర్వాత దాన్ని ఎవడ కదపలేడు. ఇప్పుడు మొక్క ఉంది, కడియం నర్సరీకి వెళ్తాం. కడియం నర్సరీలో చాలా మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలన్నీ కాసేపు ఇక్కడ ఉంటాయి, అవసరమైతే కాసేపు వేరే చోట ఉంటాయి. మారుస్తారు వాటిని. ఎందుకు మారుస్తారు? అవి జీవించే ఉన్నాయి, కానీ అవి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టున్నాయి, లేదా ఒక కుండీలో పెట్టున్నాయి. ఈ ప్లాస్టిక్ కవర్తో పెట్టున్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడ పెట్టవచ్చు, అక్కడ నుంచి ఇక్కడ పెట్టవచ్చు, ఇక్కడ నుంచి ఇంకో చోట పెట్టవచ్చు. అది రవాణా చేస్తానే ఉంటుంది. వన్స్ దాన్ని తీసుకెళ్ళి భూమిలో ఏం చేస్తారు? అంతే, శాశ్వతంగా పాతి పెట్టేస్తారు. వన్స్ పాతి పెట్టేసిన తర్వాత ఇంకా అది భూమితో బంధం ఏర్పాటు చేసేసుకుంటుంది. ఆ బంధం ఒక్క రోజులో కాదు, కొంత టైం పడుతుంది. అలా లోపలకు వేళ్ళూనుకు పోతాయి, మహావృక్షం అయిపోద్ది. దాన్ని ఇంకా నరకాలి తప్ప కదపటం కుదరదు. అలాగా ఎవరిష్టం వాళ్ళది. మనం ఎవరిని బలవంత పెట్టకూడదు, ఎవరిని ప్రలోభ పెట్టకూడదు, ఎవరిని దాన్ని ఏమంటారు మభ్యపెట్టి మతాలు మార్చకూడదు. మనకు అవసరం లేదంత చెత్త విషయాలు అవన్నీ కూడా. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మత ఉన్మాదం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది మన సొసైటీలో. చూస్తుంటే బాధేస్తుంది. ఏందయ్యా మీకు ఇంత ఉన్మాదం, ఎవడు మీకు ఈ ఉన్మాదాన్ని ఇంజెక్ట్ చేశాడు అనిపిస్తుంది. ఇప్పుడు నేను సూటిగా అడుగుతాను అలాంటి వాళ్ళని, అందరూ మీ మతంలో ఉంటే అప్పులు ఉన్నాయంటే తీరుస్తావా నువ్వు? నీది నాది ఒకటే మతం కదరా, అప్పులు పాలయ్యానంటే తీర్చేస్తావా నువ్వు? తీర్చో. అరే నీది నాది ఒకటే మతం కదా, హాస్పిటల్లో 10,000 బిల్లు కట్టాలంటే కట్టేస్తావా నువ్వు? కట్టవు. నీది నాది ఒకటే మతం కదరా, ఈ నెల ఇంటది కట్టలేకపోయినరా, నువ్వు కొంచెం కట్టారంటే కట్టేస్తాడా వీడు? కట్టడు. అరే నీది నాది ఒకటే మతం కదరా, పిల్లకి పెళ్లి చేస్తున్నావు, 10 లక్షలు అవసరం అవుతారంటే ఇచ్చేస్తావా నువ్వు? ఏవో. నీది నాది ఒకటే మతం కదరా, నాకు జాబ్ లేదు, నీ కంపెనీలో జాబ్ ఇస్తావా అంటే ఏ మాత్రం క్వాలిఫికేషన్ లేనుండి తీసుకెళ్ళి జాబ్లో కూర్చోబెడతావా నువ్వు? కూర్చోబెట్టబో. అరే నీది నాది ఒకటే మతం కదా, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావా
అంటే ఇచ్చేస్తాడా? ఎవడు మళ్ళీ అక్కడ కులాలు అడ్డొచ్చినాయి అంటాడు, స్టేటస్ అడ్డొచ్చింది అంటాడు, డబ్బులు తక్కువైనాయి అంటాడు, లేదా డబ్బులు ఎక్కువైనాయి అంటాడు. అంటే నీది నాది ఒకటే మతం అయినా మధ్యలో ఇంకా ఏమున్నాయి? అబ్బో ఓడల మరిలాగా బోలెడని అడ్డుగోళ్ళు ఉన్నాయి. ఈ జబ్బు తప్పితే నా మతం అన్న ఒక జబ్బు వచ్చేసిన తర్వాత అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత పనికి పని వచ్చి రోడ్డు మీద పడిపోయాడంట, కొట్టుకు చచ్చిపోతున్నాడు, పాపం పరిస్థితి బాగాలేదంట, హాస్పిటల్కి తీసుకెళ్ళాలట, రక్తం కూడా ఇవ్వాలట, తీసుకెళ్తావా, కారు ఎక్కించుకుంటావా, కారులో కొత్త కారు మరి సీట్లు కొంచెం బ్లడ్ అంటుకుంటుంది, ఏం పర్లేదా అంటే నీ మతం ఓడే, సింబల్ కూడా ఉంది వాడి దగ్గర అంటే వెంటనే ఏమంటాడు? అంబులెన్స్ ఫోన్ చేయండి నాకు అర్జెంట్ పని ఉంది అంటాడు. అంటే ఇవన్నీ చెప్పుకోవటానికి తప్ప వాస్తవ దృష్టికోణంతో చూస్తే సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నోడు ఎవడు కూడా మనకి పనికి పని వస్తే సాయపడడు, నిజమైన భారతీయుడు కాడు, నిజమైన భారతీయత వాళ్ళలో లేదు. ఇది పచ్చి నిజం. అది మనం సీన్లోకి ఎంటర్ అయినప్పుడు అర్థం అవుద్ది ఇది పచ్చి నిజం అన్న విషయం. కానీ వాళ్ళు ఏంటంటే ఏదో ఉన్మాదంతో రగిలిపోతూ సరే ఒక పోస్ట్ రాసి షేర్ చేస్తూ ఏమని చెప్పారంటే, యేసు ప్రభు అట 2000 సంవత్సరాల క్రిందట ఏదో పవిత్ర రక్తం ధారపోసాడట, ఆ పవిత్ర రక్తం ఎప్పటికీ ఎండిపోకుండా గడ్డగట్టిపోకుండా అలాగే ఉందట, అది ఇక్కడ కూడా కాదట, భారతదేశంలో కాదట, ఎక్కడో ఇజ్రాయెల్లో ధారపోసాడట, అక్కడికి వెళ్ళి వీళ్ళు డొక్కులతో తోడుకొని తెచ్చుకుంటారట, రక్తాన్ని మీద పోసుకుంటారట, అంటించుకుంటారట. ఏం విశ్వాసాలు రా మీవి, దరిద్రగొట్ట విశ్వాసాలు అన్నాడు. ఆ ఒక్కడి గురించి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు అంతే. లేదయ్యా ఇలాంటి విశ్వాసాలు ఇంకెక్కడైనా ఉన్నాయా అని అంటే అసలు విశ్వాసం అని పిలవడానికి కూడా అర్హత లేని విశ్వాసాలు ఉన్నాయి సమాజంలో. నేను కానీ నోరిప్పాను అనుకోండి, చాలామంది మనసులు గాయపడతాయి. వాళ్ళ మనసులు గాయం చేయడం ఇష్టం లేక ఆ బాబు ఎవరో రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాడు. మీరు ఇలా పిల్లల్ని వదిలేస్తే చాలా ఇబ్బంది, చూసుకోండి. మనసులు గాయం చేయడం ఇష్టం లేక, వాళ్ళను బాధ పెట్టడం ఇష్టం లేక, ఒక్కడెవడో ఏదో మురిగాడని చెప్పి అందరినీ బాధ పెట్టకూడదు. ఎందుకంటే చాలామంది మంచోళ్ళు ఉంటారు ఇతర విశ్వాసాల్లో కూడా, మనలాగే వాళ్ళు ఏమవుతారు, హట్ అవుతారు, అంతే కదా. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. మనం ఎవరిని గాయపరచకూడదు, తప్పది. సో ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. కానీ ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ చాలా కామెంట్లు వచ్చేసాయి కింద. ఎంత చండాలపు దృక్పథం అంటే ఇది. నీది కాని మతం గురించి ఒకడు కామెంట్ చేస్తుంటే నువ్వు కిందన ఆ వామిటింగ్స్ చేసుకుంటున్నావు అంటే నువ్వు, అది నీ ఒక దిగజారుడు వ్యక్తిత్వం అంటారు దాన్ని. అది క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా సరే దిగజారుడు వ్యక్తిత్వం మన బ్రతుకుల్లో ఉండడానికి వీలు లేదు. నీకు అనవసరం, వాళ్ళ విశ్వాసం వాళ్ళది, వాళ్ళు కంటిన్యూ అవని. లేదు నీకు అంతకి తెలుసుకోవాలని ఉందా, గౌరవంగా అడుగు. ఏమని అడగాలి? ఏమండి యేసుప్రభు వారి రక్తంలో కడగబడడం అనే పదప్రయోగం చేస్తారు కదా, యేసుప్రభు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుందనే పదప్రయోగం మీ బైబిల్లో చేస్తారు కదా, అసలు నాకు అర్థం కాలేదండి, అది ఎలా సాధ్యం సార్, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడిగితే ఎంత అద్భుతమైన సభ్యత, ఎంత అద్భుతమైన సంస్కారం. అడిగి తెలుసుకోవచ్చు. అప్పటికీ మనం చెప్పిన జవాబు వాళ్ళకి నచ్చలేదనుకోండి, అయ్యో అని నవ్వేసి ఊరుకోవచ్చు. అరే ఎంత అజ్ఞానంగా ఉన్నారేంది మీరు అనుకుని వెళ్ళిపోవచ్చు, అంతే కదా. అడగడం తప్పు కాదు. మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అన్నాడు పేతురు భక్తుడు. సో అడగటం తప్పు కాదు, అడగాలి. అడిగిన వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఎందుకంటే ఒక విశ్వాసాన్ని గుడ్డిగా నమ్మమని చెప్పలా. నేను అలాంటి వాడిని కాదు. నేను క్రైస్తవుడుగా మార్పు చెందిన తర్వాత, నేను ఫిక్స్ అయిన తర్వాతే క్రైస్తవుని అయ్యా. కంప్లీట్గా క్రిస్టియానిటీలోకి నేను ఎందుకు అడుగుపెట్టాను అని అంటే, ఈ విశ్వాసం నిజమా అబద్ధమా, హేతుబద్ధంగా ఉందా లేదా, నా ప్రశ్నలకు నా తర్కానికి ఇది జవాబు ఇస్తుందా ఇవ్వట్లేదా, ఇవన్నీ పరిశోధన చేసిన తర్వాతనే పూర్తి జ్ఞానంతో పూర్తి స్పృహతో నేను బ్యాప్టిజం తీసుకున్నాను 2010లో, అంటే 10కి ముందు 9 ఎండింగ్లో. సో ఒక క్లారిటీ ఉంది నాకు క్రిస్టియానిటీ మీద. ఐ హ్యావ్ ఎ క్లారిటీ. ఆ క్లారిటీతో నేను క్రిస్టియన్గా మారాను. క్రైస్తవుడిగా నేటికి కొనసాగుతున్నాను. గత 15-16 సంవత్సరాలుగా క్రైస్తవుడిగా కొనసాగుతున్నాను. సేవకుడిగా మారాను.
వేలాది మందికి వాక్యాన్ని పంచిపెడుతున్నాను. ఈ చేతులతో దాదాపు 3000 పైచీలకు బాప్తిస్మాలు దగ్గర దగ్గర ఇచ్చాను. అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో కూడా, నాట్ ఓన్లీ ఇండియా. సో ఈ క్లారిటీ నాకు ఎందుకు వచ్చింది అంటే, యేసు ప్రభు వారి రక్తం అనగానే చాలామంది ఎలా చూశారంటే దాన్ని ఒక ఫిజికల్ నిబంధనలాగా, అంటే భౌతికమైన నిబంధనలాగా చూస్తున్నారు. ఆయన రక్తాన్ని ధారపోశాడు అన్నప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి అనే కామన్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యే భాషలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పొట్టి శ్రీరాములు గారు మొన్ననే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడికి అది గుర్తులేదు. కొన్ని వింతగా ఉంటాయి. ఇప్పుడు ఈరోజు నువ్వు ఉంటున్న ఇల్లు ఎవరిదరా? మా తాతగారు వాళ్ళ నాన్నగారు దట్టండి. ఈ పొలం ఎవరిదరా? మా తాతగారు కొన్నారటండి. కనీసం ఎప్పుడైనా మీ తాతను తలుచుకుంటావరా? అలాంటిది ఏమి ఉండదండి. ఆడెవడో మాకెందుకండి, అంతే అనుభవిస్తాం, అంతే, ఒక సంబంధం లేదు. అరే నీకు ఈరోజు ఉన్న ఈ స్థితి ఎక్కడిదిరా? మా డాడీ ఇచ్చారండి. మరి మీ డాడీకి ఎప్పుడైనా కృతజ్ఞత చూపిస్తావా? అంత సినిమా లేదండి. మా డాడీ గాడిది గుడ్డ ఏమి ఉండదండి, అలాంటిది ఏమి ఉండదండి. అంత కనెక్ట్ అయ్యి ఉండనండి నేను. సంపాదించుకున్నాడు, పోయాడు. ఎవడు నేను కనమని అడిగానా? కన్నాడు. ఆస్తి నాకు ఇచ్చాడు, పోయాడు. నా అన్నాడు అనుకోండి, ఆ కొడుకు ఏం చేయాలనిపిస్తుంది మనకి? బా మహానుభావుడు రా నాయన నువ్వు, నీలాంటి వాళ్ళు ప్రపంచంలో అక్కడ ఎక్కడ 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 మాకు దొరకర్రా నాయన, చాలా అద్భుతమైన వ్యక్తిత్వం రా నీది. అంటే అనుభవించటానికి అనుభవిస్తావు, కానీ ఇచ్చిన నాన్నని, ఇచ్చిన అమ్మని, ఇచ్చిన తాతని, ఇచ్చిన వాళ్ళు ఎవరిని గుర్తుపెట్టుకోవన్నమాట. అది గ్రాటిట్యూడ్ లేకపోవటం, కృతజ్ఞతారాహిత్యం అంటారు దాన్ని. కృతజ్ఞతారాహిత్యం కుక్కలకు కూడా ఉండదు. అందుకే కుక్క గురించి మనం చిన్నప్పుడు ఏం చదువుకున్నాం తెలుసా? కుక్క విశ్వాసము గల జంతువు. ఫెయిత్ఫుల్ డాగ్ అంటారు. ఫెయిత్ఫుల్ డాగ్ చాలా విశ్వాసము గల జంతువు అటది. ఒకసారి అన్నం పెడితే మర్చిపోదట. నిజమే, వీధి కుక్కలు కూడా మంచివి, పిచ్చివి కాకపోతే ఒకసారి అన్నం పెడితే మన గుమ్మం దగ్గరే ఉంటాయి వచ్చి కదా. మళ్ళీ ఆ టైంకి మళ్ళీ మళ్ళీ పెడుతూ అలవాటు చేసాం అనుకోండి, నీ చుట్టూ తోక ఉప్పుకుంటూ నాలుక అలా అనుకుంటూ వస్తాయి. కనీసం వాటికున్న విశ్వాసం కూడా లేనివాడు మనిషిని అని చెప్పుకోవడానికి అర్హుడా? మరేమనాలి? కుక్కని అంటే కుక్క ఒప్పుకోదేమో. ఆడితో పోల్చక నన్ను అంటదేమో. పంపతీసి అలా అంటే అనొచ్చు కూడా. సో అలాగా చాలామంది ఉంటారు. అలాగ మన ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ఒక ఆయన పురుగులు బట్టి చచ్చిపోయాడు. పొట్టి శ్రీరాములు. ఆయన చేసిన నిరాహార దీక్ష చాలా 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 పెయిన్ ఫీల్ అవుతూ చచ్చిపోయాడంట. ఆయన చాలా పెయిన్ ఫీల్, ఎండిపోయి చచ్చిపోయాడు ఆయన. పొట్టి శ్రీరాములు ఆయన పేరు. అలాంటి మహానుభావుడు త్యాగం చేశాడు. ఈరోజు నేను అనుభవిస్తున్న స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛకు కారణం పొట్టి శ్రీరాములు గారు ఉపవాసం అన్నాను అనుకో. నేను నువ్వేమంటావు? ఏంటంటే ఆ రోజు ఆయన అన్నం మానేస్తే ఈ రోజుకి నీకు స్వేచ్ఛ ఉందా అంటావా? అను, తప్పే ఉంది. లేదు, ఒకప్పుడు 1947 ముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేశారు. బ్రిటిష్ దాస్యపు శృంఖలాల క్రింద మనం నలిగిపోయాం. వాళ్ళు చాలా బాధలు పెట్టారు, చాలా దుర్మార్గంగా వ్యవహరించారు బ్రిటిషర్స్. అంటే అందరూ కాదు, కొందరు మేలు చేశారు. కాటన్ దొరలు అంటే వాళ్ళు, సర్ ఆర్థర్ కాటన్, ఇప్పటికీ మనం బొమ్మలు పెట్టుకుంటున్నాం ఆయనకి. బ్రిటిష్ వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు, అలాగని అప్పుడున్న భారతీయులందరూ మంచోళ్ళు కూడా కాదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు తొత్తులైన వాళ్ళు కూడా ఆనాడు ఉన్న భారతీయుల్లో చాలామంది ఉన్నారు, అమ్ముడు పోయారు వాళ్ళు. అంతెందుకు, అల్లూరి సీతారామరాజు గారు మన మన్యం వీరుడు, ఆయన చంపేసింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు అంటారు. కానీ చంపటానికి ఉప్పందించింది ఎవరు? అక్కడ కూడా ఒక ఇస్కరియోతు యూదా ఉంటాడు. ప్రతి చోట ఒకడు ఉంటాడు అలాంటోడు కదా. ఇక్కడ మనకి ఇస్కరియోతు యూదా ఉన్నట్టు అక్కడ కూడా ఎవడో ఒక ఇస్కరియోతు ఉంటాడు. ఉప్పందించారు కొంతమంది. ఆయన పల్లా టైంకి అక్కడికి వస్తాడు, మీరు వేసేయండి, మాది మాకు ఇచ్చేయండి. అలా చంపించేశారు. సో అలాగా అది వ్యక్తిత్వాన్ని బట్టి పోద్ది. పేట్రియాటిజం అన్నది కూడా మాటలతో కాదు, క్రియల్లో కనబడాలి. ఈ పేట్రియాటిజం అంటే ఏదో జనగణమన పాడిస్తే దేశభక్తుడు కాదు, వందే మాత్రం పాడేసినంత మాత్రాన దేశభక్తుడు కాదు. కొంతమందికి ఏదో మేమే భారతీయులు అన్న బిల్డప్ ఇస్తారు. ఇక్కడ పుట్టిన ప్రతోడు భారతీయుడే, దేశం మీద ప్రేమ ఉన్న ప్రతోడు భారతీయుడే. భారతీయత అనేది మన అందరి హక్కు. అది మన నరనరాల్లో జీర్ణించుకుపోయినటువంటి, చిన్నప్పటి నుంచి మనలో ఉన్నటువంటి ఒక భావన. సో
ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ స్వతంత్ర సమరయోధులు వాళ్ళ స్వతంత్రం కోసం పోరాడారా, మన స్వతంత్రం కోసం కూడా పోరాడి ప్రాణం పెట్టారా? చెప్పండి. వాళ్ళు రక్తం చిందించారండి. భగత్ సింగ్ ఉరి తీసిపడ్డాడు. భగత్ సింగ్ అనే ఒక స్వతంత్ర సమరయోధుడు ఉరి తీయబడ్డాడు. అల్లూరి సీతారామరాజు అనే ఒక స్వతంత్ర సమరయోధుడు రక్తం చిందించాడు, బుల్లెట్లకు నేల కొరిగిపోయాడు. ఇలా వేలాది మంది, వీరపాండ్య కట్టబొమ్మన వేలాది మంది ఉన్నారు, వందలాది మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ రక్తం చిందించడం వల్ల, వాళ్ళ ప్రాణాలు ధారపోయటం వల్ల మనకి స్వతంత్రం వచ్చింది. అందుకే ప్రతి ఆగస్టు 15కి తలెత్తి మరీ జెండాకి ఏం చేస్తున్నాం? సెల్యూట్ చేస్తున్నాం. జెండాకి సెల్యూట్ చేస్తున్నాం అంటే అమరవీరులందరి ప్రాణత్యాగాల్ని గుర్తు చేసుకుంటున్నాం. అమరులు వాళ్ళు మన దృష్టిలో. ఎందుకు అమరులు? ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాల కోసం వాళ్ళు చాలా ప్రయాస పడ్డారు. అదేటండి 1947లో ఎవరో చచ్చిపోతే నీకు స్వాతంత్రం రావడం పెట్టినాను అంటే ఎలా ఉంది నీకు? ఫిజికల్గా రుజువు చేయమంటే ఇప్పుడు రుజువు చేయి. నువ్వు ఎలా రుజువు చేస్తావు? 1947లో అల్లూరి సీతారామరాజు గారు రక్తం కార్చడం వల్ల, మన్యమీరుడు ఆయన ప్రాణత్యాగం చేయడం వల్ల ఇప్పుడున్న మనకి లిబర్టీ వచ్చింది. రుజువు చేయి. ఇప్పుడు ఇలా నిలబడి రుజువు చేయి. ఎలా రుజువు చేస్తాం? రుజువు చేయడానికి ఏమీ లేదు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం అనేదైతే చెప్తున్నామో, మనం అనుభవిస్తున్నటువంటి ఆ స్వేచ్ఛ దానికి తార్కాణం, నిదర్శనం. ఏం రైట్ ఆర్ రాంగ్? అంతేనా? ఇన్ ద సేమ్ సెన్స్ పాపం అనే బానిసత్వం ఒకటి ఉంది. పాపం అనే బానిసత్వం. ఈ పాపం అనేది ఎలా పుట్టింది అని అంటే, మన పుట్టుకతో రాలా. అమ్మో చాలామంది ఉంటారు తలకాయ పూట వాళ్ళతో మొదలు పెడతారు, నువ్వు పుట్టుకతోనే పాపి అంటే నాకు బాధ వేస్తుంది. నాయన నేను పుట్టుకతో పాపినట్టు అవుతాను రా అంటే, అంతే నువ్వు పాపి అంటారు. అరే ఎలాగరా అంటే, బైబిల్ అలాగ ఉంది. బైబిల్ అలా లేదురా నాయన, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దేవుడు నరులను యథార్థవంతు, పుట్టుకతో మనం ఎవరో పాపులం కాదు అనేది నా వాదన. అయినా కొంతమంది ఒప్పుకోరు. సరే మీ ఇష్టం, మీరు అదే నమ్మండి, నేను ఇదే నమ్ముతారు. పొద్దున పరలోకం వెళ్ళక ప్రభు దగ్గర చూసుకుందాం అంటాను. ఇంకా ఎందుకు అనవసరంగా నీకు నాకు ఈ విషయం మీద వాదన? మొత్తం మీద అయితే పాపులమే కదా. మొత్తం మీద అయితే పాపులమే. సరే, ఆ విషయంలో నేను ఓకే, నువ్వు ఓకే, సంతోషం, నీకు నమస్కారం. అంటే నువ్వు పాపివే కానీ ఎలా పాపివి నువ్వు? నేను క్రియలతోనే పాపిని కాదు, నువ్వు పుట్టినప్పుడే పాపిగా పుట్టావు అంటాడు. అరే నాయన, నేను పుట్టలేదు కానీ నువ్వు పుట్టుంటావు, నువ్వు 2 పాపాలు తీసుకో. నీ పుట్టుక పాపం తీసుకో, నువ్వు క్రియా పాపం కూడా తీసుకో. నా వరకు నేను పుట్టుక పాపిని అని అనుకోవట్లేదు, నాకు ఆ భావన లేదు. నేను పుట్టుకతో పరిశుద్ధంగానే దేవుడు నన్ను పుట్టించాడు. పుట్టిన తర్వాత నేను ఆజ్ఞాతిక్రమం చేసి ఏమయ్యాను? పాపినయ్యాను. ఇది నా విశ్వాసం. మొత్తం మీద నువ్వు పాపివే, నేను పాపినే, కొట్టు సావడం ఎందుకు నాయన, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నన్ను బతకని అని దండం పెట్టి వదిలేయడం తప్ప, ఇప్పుడు ఈ జన్మ పాపం అది ఇది అని మొదలు పెడితే ఇంకా ఇప్పట్లో వదలరు ఇంకా. కానీ నా విశ్వాసం, బైబిల్ బోధ మనకు బాగా అర్థమైతే చెప్పేది ఒకటే, మనం పుట్టుకతో పాపులమేమి కాదు. ఒకవేళ పుట్టుకతో పాపులు అనుకోండి, ఆ పసిబిడ్డను ఎవరినైనా తీసుకొచ్చి ఇలా చూపించి ఏమనాలి? దేవుడు ఒక మంచి పాపిని బహుమానముగా ఇచ్చి ఉన్నాడు అన్నప్పుడు మనం జీర్ణించుకోగలమా? కొడతారు మీరు. అమ్మ పాపి భలే ఉన్నాడమ్మా అన్నానికి ఎత్తుకొని, నీకు నచ్చుతుందా? నచ్చకపోయినా ఒప్పుకోవాలి బ్రదర్, అది అంతే బ్రదర్ అన్నావు అనుకో, ఇంక నీకు దండం బ్రదర్. నువ్వు అలాగే బతికే బ్రదర్, ఈ జీవితానికి అలాగే బతికే బ్రదర్, నువ్వు అలాగే బతికే, నేను ఇలాగే బతుకుతా. కానీ ఏ మానవుడు పుట్టుకతో దుర్మార్గుడు కాడు, పుట్టుకతో పాపాత్ముడు కాడు, పుట్టుకతో భ్రష్టుడు కాడు. పుట్టుక పవిత్ర. అసలు పిల్లల్ని చూడగానే మనం ఏమంటాం చెప్పండి? ఏమంటాం? దేవుడితో సమానవరా ఇల్లు అంటాం. అవునవునా? అంటామన్నా? దేవుడితో సమానవరా ఇల్లు. ఆ కల్మషమైన నిష్కల్మషమైన ఆ చిరునవ్వు చూడు, నిష్కల్మషమైన ఆ మోము చూడు, ఆ బోసి నవ్వులు చూడు, ఆ బూరి బొగ్గలు చూడు, ఎంత బాగున్నారు వాళ్ళు అంటాం కదా. స్వచ్ఛంగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు వాళ్ళు కదా. సో అలాంటి మనిషి కాలక్రమంలో జ్ఞానలోపంతో, వివేక శూన్యంతో, చుట్టూతో ఉన్న వాతావరణంలో అన్నీ నేర్చుకుని ఏమయ్యాడు? ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ప్రాబ్లం ఇది.
తప్పు చేస్తే శిక్ష విధించడం అనే పద్ధతి ఏదైతే ఉందో ఇది మన రాజమండ్రిలో కూడా ఉందిగా, లేదా? వెళ్దామా? తీసుకెళ్ళాం మిమ్మల్ని అందరినీ యాడికి? సెంట్రల్ జైలు. మన పెద్ద పేరు మన రాజమండ్రి సెంట్రల్ జైలు అంటే చిన్నదేం కాదు. ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ అద్దుకుంటారు. లోపల కాటేజెస్ ఉంటాయి. ఎక్కడెక్కడోళ్ళు కాదు వాళ్ళు. ఒకసారి పెద్ద పెద్దోళ్ళు స్కామ్లు చేసిన వాళ్ళు కూడా తీసుకొస్తుంటారు ఇక్కడికి. వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఊర్లు ఈ ఊరు మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇక్కడ. అంటే అంత ఫేమస్ మందే. మామూలు అనుకుంటున్నారు మన రాజమండ్రి అంటే. రాజమండ్రి సూపర్ ఫేమస్ చాలా విషయాలకి. సో అలాంటి కారాగారం ఇక్కడ ఉంది అంటే, ఈ కారాగారంలోకి ఎందుకు పంపించారు, మనల్ని ఎందుకు పంపించలేదంటే, మనం చట్ట వ్యతిరేకమైన ఏ పని చేయలేదు కాబట్టి ఇక్కడ హాయిగా కూర్చున్నాం. ఒకవేళ చట్ట వ్యతిరేకమైన పని చేసి రుజువై ఉంటే మనల్ని కూడా ఏం చేస్తారు? తీసుకెళ్ళి అదే జైల్లో కూర్చోబెడతారు. మనం కూడా అదే జైల్లో ఉండాల్సి వస్తుంది చట్ట వ్యతిరేకంగా ఏదైనా చేస్తే. ఇప్పుడు నిన్ను ఎందుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారంటే నీకు క్షమాపణ దొరకలేదు. ఏం దొరకలేదు? నీకు క్షమాపణ దొరకలేదు. అంత ఎందుకు మీకు విషయం తెలుసా? ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు, ఏదైనా అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగినప్పుడు అవతల వ్యక్తికి క్షమాభిక్ష పెడితే నీకు శిక్ష తగ్గుద్ది. అవతలకి క్షమాభిక్ష పెడితే నీకు శిక్ష తగ్గుద్ది. వాళ్ళు క్షమాభిక్ష పెట్టకుండా చంపండి 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 అన్నారు అనుకోండి, ఇంక చట్టం కూడా ఏమీ చేయలేదు, ఏదో చేద్ది. అంటే క్షమాభిక్షకున్న పవర్ అలాంటిది. సొసైటీ గురించి మాట్లాడుతున్నాను, ఇంకా డివైన్ థింగ్స్ గురించి నేను మాట్లాడట్లా. ఓన్లీ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సొసైటీ, అవర్ సొసైటీ. మన సొసైటీలో క్షమాభిక్ష అనేది ఉంది. అంతెందుకు, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీ అందరికీ. ఎవరైనా ఉరిశిక్ష పడిన ఖైదీ ఉంటే అతనికి ఒక ఆప్షన్ ఉంది. త్వరలో అతన్ని ఉరి తీయబోతున్నారు, బట్ దేర్ ఇస్ ఏ ఆప్షన్. ఏంటి ఆప్షను? రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోవాలి. ఏమని? అయ్యా, నేను మార్పు చెందాను, నన్ను క్షమించండి, తప్పు చేశాను, నన్ను మన్నించండి, ఒక్క అవకాశం ఇప్పించండి, మరలా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నేను ఏదో ఆవేశంలో తప్పు చేశాను, అజ్ఞానంలో చేశాను, తెలియక చేశాను, ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్. ఒకసారి లైఫ్ మరలా తిరిగిస్తే నేను మరలా నేను ప్రూవ్ చేసుకుని నేనేంటో నిరూపించుకుని మంచి వ్యక్తిగా సమాజాన్ని చైతన్యపరిచే వ్యక్తిగా మారతారని అర్జీ పెట్టుకున్నాడు అనుకోండి. రాష్ట్రపతి గారు మూడు బాగుంది అనుకోండి, ఆయన మనిషే కదా, ఆవిడ మనిషే కదా, మూడు బాగుంది, సంతకం చెక్కేశారనుకోండి, టక్ 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 మని, ఓకే ఛాన్స్ ఇస్తున్నానని, అంతే, ఉరిశిక్ష ఏమైపోయింది. అంటే ఒక అధికారం ఉంటే క్షమాభిక్ష పెట్టొచ్చా? ఏమా మీరు చెప్పండి, మౌనంగా ఉండకండి. ఒక అధికారం ఉంటే క్షమాభిక్ష పెట్టొచ్చా? పెట్టొచ్చు. ప్రూవ్ అవుతోంది సొసైటీలో. ఒక అధికారం సొసైటీలో మనకు కనబడుతోంది. ఆ అధికారం ఉంటే గనక నువ్వేం పెట్టొచ్చు? ఒక పాపికి క్షమాభిక్ష పెట్టొచ్చు. ఆ అధికారం నీకుంటే, ఆ రాష్ట్రపతి అనే అధికారం నీకుంటే, ఒక పాపాత్ముడు నీ ముందుకు వచ్చి అయ్యా నాకు మరణం నుంచి విడుదల కావాలి అని నేను బ్రతిమలాడుకుంటే నీకేం పెట్టొచ్చు? క్షమాభిక్ష పెట్టొచ్చు. ఎస్, మన కళ్ళ ముందు రుజువు కనబడింది. ఇదే విధానంలో దేవుడు, కనిపించని దేవుడు, మనలాంటి దేహం లేని దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరాలతో చేసినటువంటి తప్పులను క్షమించి, అరే నాయనా నువ్వు పాపివి అని గుర్తిస్తున్నావా? గుర్తిస్తున్నానండి. తప్పు చేసేటప్పుడు ఇంటెన్షనల్గా చేసావా? అవునండి. చేశాక ఏమైనా పశ్చాత్తాపం కలిగిందా? గిల్టీ ఫీల్ అయ్యావా? అవునండి, చాలా గిల్టీ ఫీల్ అయ్యాను, ఏడుపు వచ్చింది, తప్పు చేశానని బాధపడ్డాను, కన్నీరు గార్చాను, దుఃఖంతో కుమిలిపోయాను. మరి ఏం చేస్తావు ఇప్పుడు? చచ్చిపోవాలి కదా నువ్వు, శిక్ష పడాలి కదా నీకు, నరకానికి పోవాలి కదా నువ్వు. నా శిక్షాస్మృతి ప్రకారం, శిక్షాస్మృతులు దేశాలకి మారిపోతాయి, తెలుసా మీకు? దేశాలకి శిక్షాస్మృతులు ఏమవుతాయి? మారిపోతాయి. ఇస్లామిక్ చట్టాలు వేరు, షరియా చట్టాలు అంటారు, చాలా తీవ్రంగా ఉంటాయి షరియా చట్టాలు. భారతీయ చట్టాలు వేరు, ఆఫ్రికన్ చట్టాలు వేరు, రోమన్ల చట్టాలు వేరు. ఇలా ప్రపంచ చరిత్రను మీరు అధ్యయనం చేస్తే రకరకాల చట్టాలు, రకరకాల శిక్షాస్మృతులు ఉన్న ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. అనాగరికుల చట్టాలు వేరు, రకరకాల చట్టాలు. పూర్వం గ్రామానికి చట్టాలు ఏమైపోయేవి?
మారిపోయి పెద్దలు ఉండేవారు గ్రామాల్లో. ఆ పెద్దలు ఏది చేస్తే అదే చట్టం. ఇంకా పూర్వం వాళ్ళు ఏది చేస్తే అదే శాసనం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కొన్ని కట్టుబాట్లు, కొన్ని విధులు ఉంటాయి. అనాగరికులు ఉంటారు కొన్ని చోట్ల. వాళ్ళ కట్టుబాట్లు వేరు, వాళ్ళ విధులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. అలాగే ఆ చట్టాలనే వాళ్ళు ఫాలో అవుతారు. ఇలా శిక్షాస్మృతి, మానవ శిక్షాస్మృతులు ఇన్ని రకాలుగా ఉంటే దైవ శిక్షాస్మృతి గురించి ఒకసారి ఆలోచించండి. దైవ శిక్షాస్మృతి ఏం చెప్పిందంటే, నాయనా, ఈ భూమి మీద మనుషులు పాపం అనే విషవలయంలో చిక్కుకుంటున్నారు. ఆ పాపం అనే విషవలయంలో చిక్కుకుంటున్నవారు అన్ని తరాల్లో ఉన్నారు. ప్రతి తరంలోనూ వాళ్ళు ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ పాపము నుంచి విడుదల కావాలి అని మీరు కోరుకుంటుంటే ఎవరు విడుదల ఇవ్వగలరు అనేది ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1, ఎవరు విడుదల ఇవ్వగలరు అనే క్వశ్చన్ రైజ్ అయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్గా ఎవరు పాపం చెయ్యలేదో వాళ్ళు మాత్రమే విడుదల ఇవ్వగలరు. జడ్జిగా ఎవరు కూర్చుంటారండి? నేరస్తుడు కాని వారు మాత్రమే జడ్జిగా కూర్చునే అధికారం కలిగి ఉంటారు. తెలుసా మీకు? జడ్జి గారికి ఇలాగే ఉంటుంది కోర్టు, మన రాజమండ్రి కోర్టు. ఆ లోపలికి మీరు ఎంటర్ అయ్యేసరికి జడ్జి గారు ఇలా కూర్చొని ఉంటారు చైర్లో. ఆయన కూర్చున్నప్పుడు మీరు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు బటన్ ఇలా 2 ఇప్పేసి ఇలాగా రాకూడదు. అలాగా ఇలా కాలు ఎగరేసుకుని రాకూడదు. మరి ఎలా రావాలి? ఈ బటన్ పెట్టేసి, వీలైతే ఈ బటన్ కూడా పెట్టేసి చక్కగా లోపలికి వచ్చేటప్పుడు ఇదిగో ఇలా రావాలి. వినమ్రంగా దండం పెట్టుకొని లోపలికి రావాలి. అలా వచ్చి కూర్చోవాలి. ఆ తర్వాత చేతులు తీసేయచ్చు. కానీ జడ్జి గారిని ఎదుర్కోవడానికి లోపలికి వచ్చినప్పుడు మాత్రం ఎలా రావాలి? మీరందరూ చేతులు జోడించి రావాలి. మరి అంత చేతులు జోడిస్తున్నామంటే ఆయన ఎలాంటోడు అయి ఉండాలమ్మా? పొద్దునే పిక్ పాకెట్కి వెళ్ళొచ్చి, సాయంత్రం ఆమదం రాసుకుని దొంగతనానికి వెళ్ళొచ్చి, ఓ పక్క ఆవిడ 4 తాగేసి వచ్చి కొడతా ఉండి, ఆ గొడవలన్నీ చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉండగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఆవిడ పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ, రే బాబు నీ జమ్మడిపోను, నీ కాళ్ళు అడిపోను, నిన్ను లారీ గుద్దయ్యా, ఇవన్నీ తిడుతూ ఉండగా అందరూ చూస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండగా, ఏందే జడ్జిని ఎంత మాట అంటావా అని చెప్పి ఆయన కర్ర తీసుకొచ్చి ఇంకో 4 కొడుతూ ఉండగా, ఇవన్నీ చూసి మళ్ళీ పొద్దున్న తీర్పుకి వెళ్తాం ఆయన దగ్గరికి? ఇస్తుందా అసలు ప్రభుత్వం అలాంటి అవకాశం? అమ్మో, ఆయన చాలా హై క్యాడర్ అయింది. జడ్జి గారు చాలా హై క్యాడరు. ఆయన చాలా ఎలా ఉండాలి? చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి, చాలా నిజాయితీగా ఉండాలి. అప్పుడే ఇతరులకు ఏం చేయగలడు? ఆయన తీర్పు తీర్చగలడు. ఆయన పేరే న్యాయాధిపతి. తీర్పు తీర్చే అర్హత నీకు ఎక్కడిది అనంటే న్యాయాధిపతికి అర్హత ఉంది. క్షమాభిక్ష పెట్టాలన్న కేసు కొట్టివేయుచున్నాను అనాలంటే ఎవరు అనాలి? న్యాయాధిపతి అనాలి. సరైన సాక్ష్యాధారములు నాకు లభించనందున ఈ కేసు నేను ఏం చేయుచున్నాను? కొట్టివేయుచున్నాను. ఆయనకి మాత్రమే ఉంది అధికారం, మన జడ్జి గారికి. నేను 2 మిక్స్ చేసి మాట్లాడుతున్నానే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నేను వాస్తవాలు కూడా చెప్తాను మీకు, రైటా? ఇప్పుడు నా పాపాన్ని జడ్జి చేయడానికి జడ్జి గారు నాలాంటోడై ఉండకూడదు. ఎమ రైట్? నాలాంటోడే అయితే రోజు సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చేసే తండ్రి ఏదో ఒక రోజు రోడ్డు మీద సిగరెట్ కాలుస్తూ కనబడిన కొడుకును చూసి ఇంటికి తీసుకొచ్చి దెబ్బ మీద దెబ్బ బెల్ట్తో కొడుతూ, ఎరా వెదవన్నారు వెదవా, నువ్వు సిగరెట్ కాలుస్తావురా, నువ్వు ఇలాంటి పనికిమాల అలవాట్లు ఎలా వచ్చినాయిరా నీకు అంటే, వాడు దెబ్బలు తింటూనే నాన్న వైపు అన్నట్టు చూస్తాడు. అప్పుడు నాన్నకి కొట్టాలో కొట్టుకోవాలో కూడా తెలీదు. అసలు నీకు రైట్ ఉందా నాన్న అంటే చచ్చిపోయిన చావు అయిపోద్ది. నాన్న నేను ఒకటే కాల్చాను నాన్న అన్న కూడా చచ్చించావు అవుద్ది. నీలాగా పెట్లు కాల్చట్లేదు నాన్న, ఒకటే నాన్న అన్నప్పుడు బెల్ట్ వదిలేయాలా కొట్టాలా? ఏం చేయాలి? వదిలేయాలి. అంటే నువ్వు పీకల దాకా తాగుతూ, నువ్వు నోటి నిండా సిగరెట్లు గాలి పీలుస్తూ, నువ్వు నీ బిడ్డకి తప్పురా అని చెప్పే అర్హత కలిగినోడివి కావు. ఆ అర్హత నీకు ఉండదు. ఇప్పుడే కదా, ఎప్పటికీ ఉండదు. మరలా చెప్తున్న తల్లిదండ్రులందరికీ, మనం తప్పులు చేస్తూ మన పిల్లలకు ఒప్పులు నేర్పిస్తే వాళ్ళు వినరు. అర్థమైందా? అరే ఎప్పుడు టీవీ అనా అని నువ్వు ఇలా చెప్పావనుకో, పిల్లలు నీ వైపు ఎలా చూస్తారు?
ఆ, ఫోన్ ఇలా పట్టుకుని మనం ఇంకా ఎప్పుడు ఫోనేనటి ఫోన్ ఫోన్ అంటావు. ఆ, అంటే అవతడికి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పు? నువ్వేమో 24 గంటలు ఇదే పని చేస్తావు, నన్ను మాత్రం ఏమంటావు, చేయొద్దంటావు అంటాడు కదా. మనం రోల్ మోడల్ అంటే రోల్ మోడలే. మరి మనం పనికిమాలిన పనులు చేస్తూ పిల్లల్ని సరైన దారిలో వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు. అందుకే ఒక సామెత ఉంది, తల్లి చేలో మేస్తే బిడ్డ దూడ గట్టున మేస్తుందా అంటారు. నిజమే కదా, తల్లి చేలో మేస్తే దూడ కూడా ఎక్కడ మేస్తుంది, చేలోనే మేస్తుంది. ఇద్దరూ కలిసి గట్టున మేయాలంటే ఇద్దరూ కలిసి ఎక్కడ ఉండాలి, గట్టున ఉండాలి. నువ్వేమో చేలో కూర్చొని తన్నేమో గట్టును తినమంటే ఆ బిడ్డ తిందు. తండ్రి తల్లి పిల్లలకు తొలి గురువులు, వాళ్ళ మార్గదర్శకులు. మిమ్మల్ని చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు. కాబట్టి మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా అంతే కేర్ఫుల్గా ఉంటారు. రైట్? ఇప్పుడు నా పాపాన్ని ఒక పాపి తీయలేడు, కామన్ సెన్స్ ఇది. నాకు మరొకడు తీర్పు తీర్చాలంటే నాకంటే గొప్పోడై ఉండాలి, అప్పుడే నాకు తీర్పు తీర్చగలడు. నేను చేస్తున్న పని అతను చేసి నాకు తీర్పు తీర్చడానికి వస్తే అది న్యాయమైన విధానం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు అంత గొప్పవాడంటే ఆయన పరిశుద్ధుడు. ఫస్ట్ ట్యాగ్ ఎలా వచ్చిందండి పరిశుద్ధుడు అనేది? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? ఇప్పుడు డాక్టరేట్లు ఉంటాయి కదా, డాక్టర్ అని పెట్టుకుంటారు కదా, డాక్టరేట్లు 5,000 ఇస్తే డాక్టరేట్ ఇచ్చేస్తున్నారు. మొన్న మా ఫ్రెండ్ ఒకడు కనబడితే అడిగి ఇంటర్లో మొత్తం పోని 10th క్లాస్ కూడా రెండోసారి పాస్ అయ్యాడు. అంటే మార్చిపోతే సెప్టెంబర్లో పాస్ అయ్యాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అన్నాడు. ఒరే నువ్వు ఎట్టారా సాఫ్ట్వేర్ అయ్యావు, నీకు గుండు గీసిన అక్షరం మొక్క గుండు లోపల కూడా కనబడదు కదరా, మా ఫస్ట్ నుంచి కూడా నువ్వు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ కదా, నువ్వు ఎట్రా సాఫ్ట్వేర్ అయ్యింది. నేను షాక్ అయ్యా. నువ్వు సాఫ్ట్వేర్ రా, నువ్వు సాఫ్ట్వేర్ అంటే ఏంట్రా, అదే పర్పుల్ కంపెనీ కాదు కదా, అంటే సాఫ్ట్గా ఉండే పర్పుల్ కంపెనీ కాదు కదా. లే అలా అంటాడే అన్నాడు. మరి ఎలా రా అంటే దానికి దారి ఉందిలే అన్నాడు. అమ్మా అనుకున్నాను, అదో దారి ఉందంట, ఆ దారిలో అయిపోవచ్చంట. ఆ 10th క్లాస్ సర్టిఫికెట్లు కూడా ఏదో దారి ఉందంట, ఆ దారిలో ఏమొచ్చేస్తుందంట, 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చేస్తుందంట. అప్పుడు అనుకున్నాను, అరే ఇంతవరకు ఓకే, రేపు పొద్దున ఎప్పుడైనా నీ స్కిల్కి టెస్ట్ పెడితే ఏం చేస్తావురా? ఇప్పుడు సర్టిఫికెట్ వరకు నేను హీరోని, కానీ ఒరిజినల్గా యాక్టింగ్ చేయమన్నప్పుడు హీరోలోంచి 0 బయటకు వచ్చేస్తాడు. అంతే కదా, మరి లోపలేమీ లేదు, డొల్ల. సర్టిఫికెట్లో మాత్రం చాలా ఉంది. ఇప్పుడు డాక్టర్ అని సర్టిఫికెట్ కొనేసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. ఇంకా చాలా సర్టిఫికెట్లు కొనేసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. పరిశుద్ధత కొనుక్కుంటే వచ్చేదా? మరి ఏం చేయాలి? 33.5 సంవత్సరాల టైము, మంచి యవ్వన కాలం, ఎన్నో పరీక్షలు, ఎన్నో పాపాల గుండా, పాపాల మధ్యలో ప్రయాణం. కానీ ఒక్క పాపాన్ని కూడా ఏం చేయలేదు, అంటించుకోలేదు, దగ్గరికి రానివ్వలేదు. యవ్వన దశలో పరిశుద్ధత అనే ట్యాగ్ని కష్టపడి సంపాదించుకున్న యోధుడు యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఆయన ఒక్కడే. రెండోది పవిత్రుడు, పరిశుద్ధుడు, సంపూర్ణ పరిశుద్ధుడు. రెండోది ఏంటి? పవిత్రుడు. పవిత్రత అనేది సాధారణమైనది కాదు. ఒక పాపం కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు దానికి ఆకర్షింపబడకుండా, తామరాకు మీద నీటి బొట్టు చూడండి అంటుకుంటుంది, ఏంటి ఉంటుందా, జారిపోద్ది. అలాగే ఈ పాపలోకంలో పాపాన్ని అంటించుకోకుండా జారిపోవాలి అంటే పవిత్రత అనేది హృదయాంతరాలలో నుండి రావాలి. పైనేసుకునే చొక్కా కాదు పరిశుద్ధత, పవిత్రత అంటే. అంతేనా? పైనేసుకునే చొక్కానా? మనకు ఆ జబ్బు ఉంది తెలుసా? తెల్లబట్టలు వేసుకొచ్చాం అనుకోండి, ఎలా చూస్తారు? అమ్మా కరుణ దేవదూతలో ఉన్నావమ్మా, ఎలా ఉన్నావు నువ్వు? దేవదూతలో ఉన్నావు నువ్వు. ఏం వేసుకొచ్చావు? తెల్లబట్టలు వేసుకొచ్చావు, దేవదూతవే. మరి లోపల అది తెల్లబట్టలు పైకి కాదు, ఎక్కడికి కావాలి? అక్కడ కావాలి. తెలుపు లోపల, ఆ పరిశుద్ధత లోపల కావాలి. సో పై బట్టలతో మేనేజ్ చేస్తే ఎంతకాలం చేస్తాం? బట్టలతో చేసేది కాదు, ఒరిజినల్ లోపల ఉండాలి. రైట్? సో పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఏమి ట్యాగులు పడ్డాయండి. పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ దోషి? నిర్దోషి. అంటే ఏ దోషం ఆయన చేతులకు కానీ కాళ్ళకు కానీ అంటలా, చేయలా. ఏ దోషం చేయలా. చేస్తే దోషం అవుతాడు, చేయకపోతే
దోషిగాడు. ఎప్పుడు కూడా నువ్వు పాపి అనాలంటే నువ్వు పాపం చేస్తేనే పాపివి, లేదా పాపాన్ని ఆలోచిస్తే పాపివి, పాపం చేస్తే పాపివి, పాపాన్ని యోచిస్తే పాపివి. పాపాన్ని యోచించకుండా పాపం చెయ్యకుండా నువ్వు ఎప్పటికీ ఏం కాలేవు, పాపివి కాలేవు. అర్థమైందా? రైట్. నిర్దోషి, నిష్కల్మషుడు. నిష్కల్మషుడు అంటే ఏ కల్మషము లేనివాడు పాపులలో చేరక ఎలా ఉన్నాడట? ఎస్, సపరేట్ ఉన్నాడంట, ప్రత్యేకముగా ఉన్నాడంట. అర్హుడు ఆయన, మరణించుటకు అర్హుడు. ఒక గొప్ప బలియాగం 2000 సంవత్సరాల కిందట కలవరి శిలువలో ఆయన చేశారు. అప్పటి నుండి పాపము నుండి విడుదల పొందాలనుకునే వారికి స్వేచ్ఛ లభించింది. ఇక్కడ మీకు డౌట్ ఉంటుంది, ఆ డౌట్ ఒకటి క్లారిఫై చేసి నేను ముగించేస్తాను. టైం అయిపోయింది కాబట్టి వచ్చే వారం ఇంకా డీప్గా మాట్లాడుకుందాం. ఆ డౌట్ ఏంటంటే, సార్ ఓకే, మరి 2000 years బ్యాక్ పాపులు లేరా? ఉన్నారు లేరా? ఉన్నారుగా. మరి వాళ్ళ సంగతి ఏంటి? మేధావి వర్గం ప్రశ్న ఇది. మనం ఏమంటాం? నిజమే కదా, అమ్మో ఇరకాటలో పెట్టేసాడు, ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటాం కదా. చాలామంది అలాగే అనుకుంటారు. అయ్యో బాబోయ్, ఇంత కఠినమైన ప్రశ్న అడిగేసాడేంటి? నిజమే కదా, యేసుప్రభు రాకముందు, భూలోకానికి రాకముందు, ఆయన మరణం జరగకముందు, ఆయన రక్తాన్ని చిందించక ముందు కూడా ఇక్కడ ఎవరున్నారు? పాపులు ఉన్నారుగా. వాళ్ళు పాపం చేశారుగా, చచ్చిపోయారుగా. మొత్తానికి చచ్చిపోయారంటే తీర్పులోకి వెళ్ళిపోతారుగా. మరి ఏంటి పరిస్థితి అనేది చాలా మందికి ఉన్న ఆలోచన. ఒక చిన్న విషయం చెప్తాను. బైబిల్ చదివారా? అందరూ చదివారా? బైబిల్లో నూతన నిబంధన అందరూ చదివారా? అందులో మోషే గారు యేసుప్రభు దగ్గరికి వచ్చినట్టు తెలుసా మీకు? తెలుసా? తెలియదు? ఎంతమంది తెలుసు? మోషే గారు యేసుప్రభుతో మాట్లాడడానికి వచ్చారు. ఎంతమంది తెలుసు? రైట్. అప్పటికి మరి మోషే గారు ఎక్కడి నుంచి వచ్చారు? అమెరికా నుంచి వచ్చారా? ఆఫ్రికా నుంచి వచ్చారా? ఈజిప్ట్ నుంచి వచ్చారా? పాలస్తీనా నుంచి వచ్చారా? జోర్దాన్ నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? వేరే లోకం నుంచి వచ్చారు. వేరే లోకం నుంచి వచ్చారు. అంటే మృతులు ఒక లోకంలో ఉంటున్నారు, పరలోకంలో కాదు. ఎక్కడ? పరదైసు అనే ఒక తాత్కాలిక నెమ్మది పొందే ప్రాంతంలో ఉంటున్నారు మృతులు. ఈ మృతులు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారై మృతి చెందారు. కనుకనే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోజెస్ అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి మీరు చదివితే మీకు కనబడద్దు అక్కడ. అసలు మోషేకి క్రీస్తు గురించి ఎలా తెలుసు? ఎస్, దేవుడు పూర్వకాలంలో ఉన్న వాళ్లకు కూడా క్రీస్తును గూర్చి బయలుపరిచాడు. వాళ్ళలో ఎవరు పవిత్రులు కావాలనుకున్నారో వాళ్ళందరికీ భరోసా ఇచ్చాడు. మీ అందరి కొరకు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అయినటువంటి ఒక శక్తివంతుడు భూమి మీదకి రాబోతున్నాడు, నా కుమారుడు. ఆయన ద్వారా మీరు రక్షణ పొందుకుంటారు, ఆయన ద్వారా మీరు విమోచన పొందుకుంటారు. అంతవరకు మీరు అక్కడ ఎదురు చూడండి. ఆయన ద్వారానే మీరు పరలోకానికి రావాలి. అంతవరకు మీరు ఎక్కడ ఉండాలి? పరదైసులో విశ్రాంతి పొందాలి. మరి పాపుల మాట ఏంటి? మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు రోమాపత్రిక. ఒకవేళ క్రీస్తుకు పూర్వం కానీ క్రీస్తు శకం కానీ ఎవరైనా ఈ పాపక్షమాపణ గురించి ఎరుగక మారు మనస్సు పొందాలన్న అవకాశం ఉన్నా కూడా, పశ్చాత్తాపం పడినా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి శరణు కోరాలో తెలియక చచ్చిపోతే గనుక దేవుడు పక్షపాతము లేనివాడు. పక్షపాతము లేని దేవుడు క్రీస్తుని ఎరుగక మృతి చెందిన వారికి కూడా ఒక అవకాశం ఇచ్చాడు. అదే రోమాపత్రిక 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 11వ వచనం నుంచి. రోమాపత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకుండా నశిస్తారు. 14వ వచనం చదివండి డైరెక్ట్గా. ధర్మశాస్త్రమే లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుచుండగా, అంటే క్రీస్తుని ఎరుగక మృతి చెందిన వారు దేనిని బట్టి తీర్పు పొందుకుంటారట? మనస్సాక్షి. ఆ మనస్సాక్షిలో ఒక పశ్చాత్తాపంగానే వచ్చింది అనుకోండి, దేవుడు దాన్ని కన్సిడర్ చేస్తానంటున్నాడు. ఎంత ప్రేమ గలవాడు. వాళ్ళ క్రీస్తు తెలీదు, క్రీస్తుని గురించిన సమాచారం కూడా లేదు వాళ్ళ దగ్గర. అసలు క్రీస్తు అనే పదమే వాళ్ళు ఎప్పుడు వినలేదు. కానీ వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి చెప్పింది, నువ్వు చేసింది తప్పు, నువ్వు పాపం చేశావు అని చెప్పింది. వాళ్ళకి పశ్చాత్తాపం వచ్చింది. కానీ ఎవరి పాదాలు పట్టుకోవాలో వాళ్ళకి
తెలియలేదు. కానీ మనసులో అనుకుంటారు, భగవంతుడా, సృష్టికర్త, మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేశామని అనుకుని ఉంటారు. అప్పటికి ఇంకా స్వార్థ ప్రకటన చేయడానికి అవకాశం లేదు. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు, అప్పుడు ధర్మశాస్త్రం ఉంది, అది మోసే లాంటి వాళ్ళకి, అబ్రహాం లాంటి వాళ్ళకి ఓకే. అంటే అబ్రహాం సంతానానికి ఓకే, ఇశ్రాయేలీలకి. కానీ ధర్మశాస్త్రం ఎరుగని అన్యజనులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి మనస్సాక్షిని బట్టి అవకాశం ఇచ్చాడు. అది దేవుని చట్టం, అది దేవుని లా. సో ఈ లా ప్రకారంగా మనందరం ఏమయ్యాం? ఇప్పుడు దేవుని పిల్లలు అయ్యాం, క్రైస్తవులు అయ్యాం. అర్థమైందా? సో పాప క్షమాపణ పొందుకున్న తర్వాత దేవుడు కూడా నాలాంటి శరీరంతోనే ఉంటాడు అని అనుకుని భ్రమపడకుండా, ఆత్మరూపి అయిన దేవుడు ఆత్మనైన నన్ను తన లోకానికి చేర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకే మనం వాడే పదం ఆత్మల రక్షణ. ఏం వాడతాం? ఏం రక్షణ? ఆత్మల రక్షణ. మనస్ఫూర్తిగా తండ్రి, నేను పాపినను ఒప్పుకొని, ప్రభువా ఈ ఘటన నుంచి నన్ను నేను కాపాడుకోలేను, నా శక్తి సరిపోదు, ఈ పాపాన్ని చేయించడానికి నా శక్తి సరిపోదు, నాకు ఎక్స్ట్రా పవర్ కావాలి, ఆ పవర్ నీ ఆత్మ. సో నేను ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతానో అప్పుడు ఆ పవర్ మనలోనికి వస్తుంది. ఆ పవరే నిన్ను పాపం చేయనివ్వకుండా కాపాడే శక్తి, బలం నీకు ఇస్తుంది. కాబట్టి మారు మనస్సు పొందినవారు బాప్తిస్మం ద్వారా క్రీస్తు పాదాల చెంతకు వస్తే, పరిశుద్ధాత్మ సహవాసంలో అడుగు పెడితే, ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఒక అత్యంత అద్భుతమైన ఆత్మీయ స్థితిని మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా సమస్త దీవెనలు మీ సొంతం అవుతాయి. ప్రభువు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఇది రక్షణ మార్గం. దీన్ని చులకన చేసి, హేళన చేసి, ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడి ఇతరుల విశ్వాసాలని గాయపరచడం తప్పు. ఒకళ్ళు ఇదే క్రైటీరియాలో మాట్లాడుకుంటే అన్ని విశ్వాసాలని అందరూ కూడా ఏం చేయొచ్చు? హేళన చేయొచ్చు. హేళన చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ అది మన సభ్యతకి, సంస్కారానికి తార్కాణం కాదు. కాబట్టి దేవుని యొక్క సత్యవాక్యం వింటున్న మీరు ధన్యులు. బలంగా ఉండండి, నిలబడండి, నిత్య జీవానికి వారసులు అవ్వండి. వచ్చే వారం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ రావాల్సి వచ్చింది. నేను వచ్చే వారం 6:30కే టైం తీసుకుంటాను. 6:30కి నా ప్రసంగం స్టార్ట్ అయిపోద్ది. సో మీరు 6 గంటలకి ఇక్కడ ఉండే, లేదా 5 గంటలకి ఇక్కడ ఉండే ప్రయత్నం చేయండి. మొదటి వర్తమానాలు వినండి, ఆరాధనలో పాలిభాగం తీసుకోండి. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.